హలో సార్. హలో అండి. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్ అండి, వెరీ గుడ్. నైస్ సార్. టీజర్ చూసాము, చాలా బాగుంది, థ్యాంక్ యూ అండి. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రీవియస్గా నాంది ఇంకొక మూవీ వచ్చింది, నాకు గుర్తులేదు, నరేష్ గారిది. వచ్చింది. సో అంటే దానికి దీనికి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా ఇప్పుడు వచ్చే సినిమాకి? ఉండవండి. ఓకే. దానికి దీనికి సిమిలారిటీస్ ఉండవు. అవి వేరే కథలో, ఇది వేరే క్యారెక్టరైజేషన్ వేరు, కథ వేరు, టైం జోన్స్ వేరు, డిఫరెంట్ ఉంటుందండి. కంపారిజన్లో ఉండదు. ఓకే. సో బచ్చల మల్లి అనేది పర్టికులర్గా ఎవరినైనా చూసి రాసుకున్న స్టోరీయా ఆర్ఎల్స్ లేకపోతే మీరు క్రియేట్ చేసుకొని రాసుకున్న స్టోరీయా? బచ్చల మల్లి అన్న పేరున్న వ్యక్తి మా ఊళ్ళో ఉన్నారండి. ఓకే. ఆ చిన్నప్పటి నుంచి ఆ పేరు బచ్చల మల్లి అనే ఒక పేరు క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉండేది అప్పుడు. ఓకే. సో పేరు తీసుకోవడం అయితే ఆయన దగ్గర నుంచే. క్యారెక్టరైజేషన్ లేకపోతే కాన్ఫ్లిక్ట్స్, కథ ఇదంతా కూడా క్రియేట్ చేసింది ఆయన. ఓకే. అంటే నార్మల్గా మనం పల్లెటూర్లలో మనుషుల్ని చూస్తాం, అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒకలా ఉంటారు, చదువుకునే వాళ్ళు కొంచెం మోటుగా, కొంచెం ర్యాష్గా మాట్లాడు, అంటే వాళ్ళకి తెలియదు అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. సో అంటే ఆ కాంటెక్స్టా లేకపోతే మీరు క్యారెక్టర్ చూపించిన విధానం అయితే మూర్ఖుడివిరా నువ్వు అని అంటారు. సో అంటే ఒక మూర్ఖుడి క్యారెక్టర్, రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అంటే చదువుకున్న వాళ్ళలో కూడా మూర్ఖత్వం ఉంటుందండి. ఇది అందరికి ఉండే కామన్ ఫ్లా. బట్ మనకేంటంటే తనకి బార్డర్ దాటేసిన మూర్ఖత్వం ఈ క్యారెక్టర్ చెప్పేది. సో ఇతను చిన్న చదువుకోని విషయం, చదువుకోవడం అంటే మీరు సినిమా చూస్తే అది కూడా ఎలిమెంట్ కూడా ఉంటుందండి, లింక్ అయి ఉంటుంది. చదువు విషయంలో కూడా చెప్పడం జరిగింది. ఓకే. అది కూడా క్లారిటీగానే ఉంటుంది అందులో. ఓకే. ఓకే. అండ్ అలాగే ఇంత మోటు మనిషిని, ఇంత ర్యాష్గా ఉండే వాళ్ళని ఎవరినైనా చూసారా మీరు? వాళ్ళని చూసి రాసుకున్న స్టోరీ? నన్నే చూసుకున్నానండి చాలాసార్లు. నేనే చాలా మూర్ఖంగా చాలాసార్లు ప్రవర్తించా. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన సర్కిల్లో వేరే ప్రొఫెషనల్గా ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. చాలా మందిని చూసా ఈ క్యారెక్టరైజేషన్, ఈ మూర్ఖత్వం బార్డర్ దాటేసే సిచ్యువేషన్స్, వాళ్ళ ప్రవర్తనలు, తర్వాత వాళ్ళు జరిగే తర్వాత ఆఫ్టర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి చూడండి, అవన్నీ చూడడం వల్లే రాశా. తెలిసిందే చాలా మంది ఉన్నారు ఈ బచ్చల మల్లి లాంటి వాడు. ఓకే. సో అంటే పర్టికులర్గా ఈ క్యారెక్టర్ కోసం నరేష్ గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే నాకు కంప్లీట్ యాక్టర్ కావాలి, మోర్ దెన్ స్టార్, లేకపోతే ఓవర్ ద బోట్ స్టారిజం ఉన్న అంత స్టార్ ఈ క్యారెక్టర్ సూట్ అవ్వరు. దాంతోపాటు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేసే, న్యాచురల్గా ఉండి క్యారెక్టర్లో ఉండి చేసే హీరో ఎవరు అనుకుంటే నాకు నరేష్ గారు అనిపించారండి. అందువల్ల నరేష్ గారి దగ్గరికి వెళ్ళా. దాంతోపాటు నాకు రెఫరెన్సెస్ కింద కన్నడ సినిమా గరుడ గమన ఋషభవాహన సినిమా చూసినప్పుడు రాజ్బీ శెట్టి గారు ఎలాగైతే పోర్ట్రే అయ్యారో, దో ఈజ్ వెరీ లీన్గా ఉండి మామూలుగా ఉన్న ప్రజెంటేషన్లో ఒక చిన్న అది ఉంటుందండి, ఒక అగ్రెసివ్నెస్ ఉంటుంది. సో ఆ ఛాయల్ని నరేష్ గారికి కరెక్ట్గా చెప్పి ఆ ఇన్పుట్ ఇవ్వగలిగితే ఈయన పుల్ ఆఫ్ చేస్తారు నా క్యారెక్టర్ని అనే నమ్మకం నాకు చాలా అనిపించింది. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం, అది నమ్మి ఆయన స్క్రీన్ మీదకి ప్రజెంట్ చేయడం, ఇదంతా జరిగిందండి. ఓకే. దట్స్ వై నరేష్ గారు. నరేష్ గారిని మనం ఇప్పటివరకు ఒక కమెడియన్గా చూసాము, తర్వాత ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన స్టోరీస్ నాంది కావచ్చు, ఇలాంటి వాటితో ఓకే నరేష్ గారు ఇటువంటి క్యారెక్టర్స్ కూడా చేయగలరు అని అనిపించింది. సో మీరు కూడా నాంది మూవీలో చూసాక ఓకే బచ్చల మల్లికి నరేష్ గారు సెట్ అవుతారు అని అనుకున్నారా? నాంది చూసిన తర్వాత అనిపించిందండి. తర్వాత నేను ఆయన శంభో శివశంభోలో కూడా క్యారెక్టర్ ఆయన పుల్ ఆఫ్ చేసే విధానాలు చాలా ఉన్నాయి ఆయనకి. అంటే బిఫోర్ నాంది కూడా ఆయన ట్రై చేశారండి, అవి హిట్ అవ్వక అలా చిన్న థర్డ్ లేయర్లోకి వెళ్ళిపోయి. కానీ ఆయన నాంది కన్నా బిఫోర్ కూడా నేనులో చాలా బాగా చేసి ఉంటాడు, మీరు చూసుంటే కనుక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది నేనులో. శంభో శివశంభోలో కూడా ఆ చెవి మీద అది కొట్టినప్పుడు ఆయన ఇచ్చే రియాక్షన్స్, ఆయన కర్ణ చంపేద్దాం రైళ్ళని ఆ టైంలో చెప్పే అది. తర్వాత కోట ఇంటికి వెళ్ళి సీన్ ఉంటుందండి, ఆ సీన్లో ప్రియమణి వాళ్ళ ఫాదర్ బర్ని గారు అనుకుంటా, బర్ని గారు ఇంటికి వెళ్ళి మాట్లాడే సీన్ ఉంటుంది, మీకు కుదిరితే చూడండి. అందులో కూడా ఆయన చాలా బాగా చేస్తాడండి. ఇవన్నీ ఉన్నాయండి, ఓన్లీ నాంది అనే కాదు, ఆయనలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా సినిమాల్లో ఆయన ఇచ్చిన అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు, బాగా గుర్తుంది. కాబట్టి బచ్చల మల్లికి ఈయన డెఫినెట్గా న్యాయం చేస్తాడనిపించింది, చేసాడు కూడా ఆయన. ఫస్ట్ మీరు వెళ్ళి స్టోరీ చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆయన స్టోరీ వినగానే
మీకు సంబంధించిన వీడియో కూడా ఒకటి చేశారు కదా, అది అనౌన్స్మెంట్ వీడియో. అనౌన్స్మెంట్ వీడియో. అనౌన్స్మెంట్ వీడియో అంటే ముందే ఆయన ఆఫీస్కి వెళ్ళి చెప్పి తర్వాత అది అనౌన్స్ చేయడం కోసం అలా షూట్ చేసామండి. బార్లో కథ చెప్పుకుంటారు అదంతా. బట్ మీరైతే ఎక్కడ చెప్పారు? నేను ఆఫీస్లోనే చెప్పాను. బార్లో కథలు చెప్పమండి, కబుర్లు చెప్పుకుంటాం కానీ కథలు చెప్ప. ఆయన ఆఫీస్లోనే చెప్పా. వినగానే ఆయన నేను చేస్తున్నానండి ఈ సినిమా, మిగతా ప్రొసీడింగ్స్ ఏమున్నాయో చూసుకోండి అన్నారు తప్ప ఇంకా ఒక డౌట్ లేదు. ఇది జనరల్గా కొంచెం ఆలోచించి చెప్తానండి, ఒక 2 days టైం ఇవ్వండి అంటే ఇలాంటి సౌండింగ్స్ వినబడుతుంటాయి. అలా ఏం లేకుండా సింగిల్గా నేనైతే సినిమా చేస్తున్నానండి, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏముంటాయో అన్ని చూసుకోండి మీరు. ఆయన కూడా మన చెప్పారు టీజర్ లాంచ్ అప్పుడు, నన్ను ఇంతకు ముందు వరకు ఒక కమెడియన్ గానే చూసారు, కమెడియన్ కాదు, కామెడీ క్యారెక్టర్స్ బాగా చేస్తారు, నరేష్ గారు కామెడీ చేస్తే ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అన్నట్టుగా మాట్లాడారు. అండ్ ఇంకొక మాట కూడా ఏం చెప్పారనంటే, ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడే నా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుంది, ఓకే నేను ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలను అని జనాలు నన్ను నమ్ముతారు అని చెప్పారు. అంటే పర్టికులర్గా ఈ విషయం గురించి ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఓకే తన క్యారెక్టర్ గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? డెఫినెట్గా అండి. త్రూ అవుట్ ద ప్రాసెస్ అంటే మొన్నటి వరకు కూడా ఈ క్యారెక్టర్ గురించి క్యారెక్టరైజేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. అంటే షూట్ బిఫోరే కాదు, షూట్ అవుతున్నప్పుడే కాదు, ఆఫ్టర్ షూటింగ్, ఇప్పుడు ఎడిటింగ్ ప్రాసెస్లోని ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు కూడా ఈ క్యారెక్టరైజేషన్ ఎందుకు ఇది అనుకున్నామంటే ఎందుకు ఇలా అనుకున్నామంటే ఎందుకు అని. ఇప్పుడు ఎందుకంటే మనం మర్చిపోకూడదు, టేకాఫ్లో ఇలాగా అనేసుకుంటాం, వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే మర్చిపోతుంటాం మనం అనుకున్న మాటలు. అవి మర్చిపోకుండా డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా సేమ్ అదే ఇన్పుట్స్. సార్ వీడు ఇలా మాట్లాడతాడు, సార్ ఇలా ఉంటాడు, సార్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటాడు, షూట్ చేసాం కదా పని అయిపోయిందంటే కాదు, డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఈ సిచ్యువేషన్లో ఇలా మాట్లాడతాడు సార్, ఈ ఇంపాక్టే కావాలి అని. ఇప్పుడు నిన్న ఆర్ఆర్ అయిపోయిన తర్వాత కూడా చూస్తున్నప్పుడు కూడా కొన్ని ఫీల్ అయ్యాం, సార్ ఆ సీన్కి ఇంకొంచెం మనం అది మర్చిపోయాం, ఆ ఇన్పుట్ ఒకటి, మళ్ళీ నెక్స్ట్ డబ్బింగ్కి రండి సార్ చిన్న కరెక్ట్ చేయాలంటే ఆయన కూడా హ్యాపీగా నేను వస్తున్నాను, ఏది ఉన్నా కానీ వదలొద్దండి, చిన్న డైలాగ్ కూడా మిస్ అవ్వకూడదు, అవుట్ ఆఫ్ వెళ్ళకూడదు, క్యారెక్టర్లోంచి బయటకు వెళ్ళకూడదు అని ఆయన ఉందండి. సో నిన్న నైట్ కూడా ఆయనతో మేము మాట్లాడుకుంటున్నాం, ఆ సీన్ అలా చెప్పాలి సార్, డబ్బింగ్ ఇది చెప్పాలి, ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇది మాట్లాడాలి సార్, ఇది మిస్ అవ్వకూడదు మనం, ఎందుకంటే ఆడియన్స్ వేరే సినిమా అనుకుని రాకూడదు సార్, ఈ సినిమా అనుకునే వెళ్ళాలి మనది ఏదో యాక్షన్ కంప్లీట్ యాక్షన్ జోనర్ అనుకుని ఆడియన్స్ రాకూడదు. ఇందులో ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, మంచి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయని వాళ్ళకి ముందు తెలియాలి సార్, తెలిసేలాగే చెప్దాం, ఏం చెప్తే బయటకి వెళ్తుంది అన్న దాంట్లో ఎప్పుడు కాన్స్టెంట్గా ఇద్దరం అది మాట్లాడుకుంటానే ఉన్నాం. ఓకే ఓకే. అండ్ మాకైతే టీజర్ చూసినప్పుడు ఎక్కువ యాక్షన్ సీక్వెన్సే కనిపించింది, సో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటుందేమో అని అనిపించింది. అందుకేనండి అదే ప్రమాదం, అలా అనుకోకూడదు అనే మా తాపత్రయం. యాక్షన్ ఫిల్మ్ చూడబోతున్నాం అని రాకూడదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, క్యారెక్టర్ జర్నీ, ఇది ఎక్స్పెక్ట్ చేసి వస్తే డెఫినెట్గా అది అచీవ్ చేస్తాం అని తీసుకెళ్లాలనే అనుకుంటుంది. ఓకే. అంటే ఎటువంటి వాళ్ళకి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది? అందరికీ కనెక్ట్ అవుతుందండి, ఎందుకంటే మూర్ఖత్వం అన్నది ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటుందండి, ఏ ఒక్కళ్ళలోనే స్పెసిఫిక్గా ఉండేది కాదు, అందరిలోనే ఉంటుంది. సో అందరికీ కనెక్ట్ అవుతుందండి. అంటే పెద్దోళ్ళు ఎవరైతే వాళ్ళు పాస్ట్ లైఫ్లో మనం ఏమన్నా ఇది దాటామా బార్డర్ ఏదైనా ఇన్సిడెంట్లో అని అనుకుంటారు, ఇంకా లైఫ్ని చూడబోయే వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడన్నా మనం దాటకూడదు కదా, ఆ బార్డర్ మూర్ఖత్వం బార్డర్ దాటేయకూడదు కదా అని వాళ్ళకి అనుకునేలాగా ఉంటుంది. రైట్ నౌ మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా గతాన్ని ఒక చేసి ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా ఉన్న లైఫ్ ఉంటుంది చూడండి నెక్స్ట్, ఆ రియాక్షన్స్ ఏదైనా సర్దిద్దుకోవాలి, ఛాన్సెస్ ఉంటాయి అన్నది ఉంటుంది. కాబట్టి యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది పాయింట్. ఓకే. మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో అలా మూర్ఖంగా ఎప్పుడైనా డెసిషన్ తీసుకున్నారా? చాలాసార్లు తీసుకున్నానండి, కానీ సరిదిద్దుకోవాలి మిస్టేక్ అయితే ఒకటి చేశా, అది మా మదర్ విషయంలో చేశా. చాలాసార్లు నేను బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాను, కానీ ఆ విషయంలో కొంచెం దాటేసా బార్డరు. అంటే తను అదే కోవిడ్ వచ్చిందని ఇంట్లో తెలిసిన తర్వాత నేను ఇమ్మీడియట్గా వెళ్ళాలి, వెళ్ళదు ఏమవుతుందిలే అని ఏదో చిన్నది ఉంటుంది కదా, చిన్నది ఏమవుతుంది అనుకుని వెళ్ళడం మానేసా. తను ఎక్స్పెక్ట్ చేసింది నేను వస్తానేమో అని, వెళ్ళాలి కానీ అది రీచ్ అవ్వలేదు. అది నాకు అనిపిస్తుంటుంది అక్కడ మూర్ఖంగా కాకుండా కొంచెం ఆలోచించి వెళ్ళి ఉంటుంటే ఇంకోలా ఉండేదేమో, తను వేరేలా ఉండేదేమో, బతికే ఉండేదేమో అనిపించింది ఆ ఇన్సిడెంట్. అది నేను బార్డర్ దాటేసిన మూర్ఖత్వం ఇన్సిడెంట్ అది. ఓకే ఓకే. ఎప్పుడు జరిగింది ఇది? ఇది 21. ఓకే.
ఓకే. మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను కథ చెప్పడం 21 డిసెంబర్లో కథ చెప్పానండి. స్టార్ట్ అవడం లాస్ట్ 23 డిసెంబర్కి స్టార్ట్ అయింది, 27th. ఓకే. అంటే ఇప్పుడు మీరు మదర్ గురించి చెప్పారు. అంటే అప్పుడు ఏదైనా పనిలో ఉండి వెళ్ళలేదా? లేకపోతే వెళ్ళే సిచ్యువేషన్ లేదా? అంటే అప్పుడు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ట్రైన్స్ వెళ్తున్నాయి, వెళ్ళొచ్చు. బట్ మనకే అనిపిస్తుంది కదండి, ఏమవుతుంది బాగానే ఉంటుందిలే, సెట్ అయిపోద్దిలే అనుకుంటాం చూడండి, అది చేసిన తప్పు. ఓకే. అలా టేక్ అండ్ గ్రాంటెడ్గా సిచ్యువేషన్ తీసుకోకూడదు, టేక్ అండ్ గ్రాంటెడ్గా మనల్ని ఇష్టపడే మనుషుల్ని తీసుకోకూడదు. ఈ రెండు నాకు హార్డ్ హిట్టింగ్గా తగిలే, అది ఇచ్చిందండి గట్టి ఇంపాక్ట్. ఓకే. అంటే ఈ పాయింట్ చెప్పాలి. ఓకే. ఓకే. అండ్ బచ్చలు మళ్ళీ తీయడానికి పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందా? ఇదే రీజన్ అండి, నేను చేసిన తప్పు కళ ఎవరన్నా చేస్తుంటే ఇది చూసిన తర్వాత కనీసం సరిదిద్దుకోవడానికి ఛాన్స్ ఉంటే చేసుకోండి. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే కొంచెం ఆగండి, ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి, ఆలోచించే మాట వదలండి. ఎందుకంటే అవతల వాళ్ళు మనకి ఎంత ఇష్టపడతారన్నది మీకు తెలిసినా కూడా దాటేస్తుంటాం. టేక్ ఇన్ గ్రాంటెడ్గా ఏమవుతుంది అంటే పడదా ఏంటి, అయితే దానికే ఎక్కువ ఏంటి, వద్దనుకుంటే మానేమను, ఇలాగా అంటే ఎవరే అది కాదురా ఇది రా మంచి చెప్పడానికి ట్రై చేస్తున్నా, నువ్వెవడా నాకు చెప్పడానికి, నువ్వే నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అనుకుని కొన్ని రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేసి రాంగ్ స్టెప్పులు తీసుకుని అవతలని బాధ పెడతాం, అవతలని ఇబ్బంది పెడతాం, మనం తర్వాత ఇబ్బంది పడతాం. అయ్యో ఆ రోజు అలా చేయకుండా ఉండాలి. ఆ సిచ్యువేషన్ కోపాలు అందరికీ వస్తాయండి, ప్రతి ఒక్కరు హ్యూమన్ ఎమోషన్ కోపం అన్నది. బట్ దాటి యుద్దని ఓ లిమిట్లో మాట్లాడినా తప్పేం కాదు, అది ఎవరికన్నా ఉంటుంది. బట్ అది దాటేయకండి ప్లీజ్ ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే అవతల వాళ్ళు ఏదన్నా రియాక్ట్ అయ్యి జరగరానిది ఏదైనా జరిగితే రెక్టిఫై చేసుకోలేరు. సో ఇది చెప్పాలనిపించి బచ్చలు మళ్ళీ. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, అవతల వాళ్ళు మాట వినడానికి ఏంటంటే కొంతమందికి ఈగో అడ్డొచ్చేస్తుంది. ఈగోతో పాటు ఏంటంటే ఇన్స్టంట్ రియాక్షన్స్ ఉంటాయి చూడండి. ఒకేసారి కోపం వస్తే రిమోట్ పట్టుకుని టీవీకి అలా పళ్ళమని కొడుతుంటాం, చేతిలో ఏది ఉంటే అది ఫోన్ ఉంటే అలా పళ్ళమని కొడుతూ ఉంటాం. ఇంతవరకు కూడా ఓకే, ఆ దెబ్బ ఐటమ్ వరకు ఉన్నా పర్లేదు, అవతల వ్యక్తి హార్ట్ మీద మైండ్ మీద కొట్టామనుకోండి అది ప్రాబ్లం. కావాలంటే బదులు కొడుచుకోండి, కోపం వచ్చినప్పుడు గోడల బదులు కొడుచుకోండి, ఇది చేసుకోండి, ఫ్రిడ్జ్లు బదులు కొడుచుకోండి, ఏదన్నా పర్లేదు, కానీ ఆ వస్తువు వరకే ఉండాలి తప్ప అవతల వ్యక్తి వరకు మైండ్కి వెళ్ళొద్దు అన్నది తాపత్రయం. ఓకే. ఈ పాయింట్ మీ లైఫ్లో బాగా ఇంపాక్ట్ చూపించినట్టుంది. గట్టిగిచ్చిందండి. ఓకే. 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 సార్ బచ్చల మల్లికి పుష్ప 2కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పి వింటున్నాం, అది ఎంతవరకు నిజం? అది నిజమేం కాదండి. అంటే గెటప్స్ మెయిన్, ఆ హీరో లుక్ కొంచెం పుష్ప 2కి పుష్పలో అల్లు అర్జున్ క్యారెక్టర్కి దగ్గరగా ఉండడం నిజం. ఎందుకంటే అందులో ఆయన కూలీ, ఇందులో ట్రాక్టర్ డ్రైవర్. సో మనం అలా చెయ్యాలనుకుంటే డెఫినెట్గా అలాగే ఉంటాయి లుక్స్ కానీ, ఆ బట్టలు కానీ, ఆ హెయిర్ స్టైల్స్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ. సో ఆ కంపారిజన్ ఉందండి లుక్ వరకు. కథ వరకు అది వేరే కథ, అది వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్ని. మనదే ఇక్కడ మన జానర్ తగ్గట్టుగా వేరే కథ చెప్పడానికే ట్రై చేసామండి. కథగా ఏం కంపారిజన్స్ ఉండవండి, ఓన్లీ లుక్ దగ్గరగా వచ్చింది, అది నాకు అనిపించింది. సిమిలర్గా ఉన్నాయి దగ్గర. ఓకే. సో ఇంకా అండ్ మీ ప్రీవియస్ మూవీ సోలో బతికే సో బెటర్, తర్వాత బచ్చల మల్లి, ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు తర్వాత మళ్ళీ బచ్చల మల్లితో రావడానికి? అంటే వర్త్ వెయిటింగ్ అండి, గ్యాప్ తీసుకోలేదండి. రైటింగ్ ప్రాసెస్, నరేష్ గారి కమిట్మెంట్స్, నేను కథ చెప్పే టైంకి ఆయన కమిట్మెంట్స్ ఉంటాయి కదా, దానికి టైం పట్టింది. ప్లస్ ఇదేంటంటే మనది కంప్లీట్ ఇంకో సినిమా చేయడానికి ఉండదు. మన సినిమాకి వచ్చారంటే ఆయన కంప్లీట్గా ఆ 60 days మన దాంట్లోనే ఉండాలి, ఎందుకంటే లుక్ ఉంది, ప్లస్ హెయిర్ అదంతా అది ఆర్టిఫిషియల్ కాకుండా ఒరిజినల్గా ఇస్తాం కలర్ కూడా. సో అది స్టే ఉండాలంటే మనకి ఇంకో సినిమా కమిట్మెంట్ ఉండకూడదు, దానివల్ల టైం పట్టింది. అన్ని కమిట్మెంట్స్ ఫినిష్ చేసుకుని వేరే ప్రోగ్రామ్స్ స్కెడ్యూల్స్ అన్నీ మార్చుకుని కంప్లీట్గా బచ్చల మల్లి దాంట్లోనే ఉండడం కోసం టైం పట్టింది. అందుకే మధ్యలో. ఎన్ని రోజులు షూట్ చేశారు మొత్తం? సినిమా మొత్తం 57 days అండి. 57 days. ఓకే. 57 daysలో మొత్తం అయిపోయిందండి. 57 days అవుట్డోర్, అందులో మ్యాక్సిమం 35 to 40 days అవుట్డోర్. ఓకే. హైదరాబాద్లో మిగతా బ్యాలెన్స్. ఓకే. అండ్ ఇందులో హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి, అమృత గురించి. తనని ఎలా తీసుకున్నారు ఈ మూవీకి? తన ప్రీవియస్ ఫిల్మ్ హనుమాన్ కన్నా ముందు ప్రీవియస్ ఫిల్మ్లో చూసినప్పుడే ఆ అమ్మాయి బాగా అనిపించిందండి నాకు. నా కావేరి అనే క్యారెక్టర్కి ఈ అమ్మాయి
పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్న వైబ్ అయితే వచ్చింది. ఓకే. వచ్చి ఎందుకంటే అమ్మాయిలో ఇన్నోసెన్స్ ఉండాలి, మనకి లవ్ కలగాలి ఆ అమ్మాయి మీద, ఈ అమ్మాయి కోరిక నిజంగా కోరుకుంటే అది జరగాలనే ఒక వైబ్ మనకు రావాలి. అన్ని అమ్మాయిలో ఉన్నాయి. అమృత గారిలో ఆ ఫేస్లోనే అన్నీ ఉన్నాయి. నేను కోరుకున్న ఎలిమెంట్స్ ఏదైతే రావాలనుకుంటున్నానో కావేరి క్యారెక్టర్తో అది ఉండడం వల్ల ఈ అమృత పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అనిపించే అప్రోచ్ అవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఆమె క్యారెక్టర్ వినగానే వెంటనే తను కూడా ఐ విల్ డూ ఇట్ అన్న దాంట్లోనే ఉంది. ఓకే, అలా కాదండి, ఇప్పుడు అబ్బాయి వెళ్ళి ప్రపోజ్ చేసే విధానం ఒకటి ఉంటుంది, అవును. కానీ వెళ్ళి నాకు అప్పుడప్పుడు అమ్మాయిలతో తిరిగే అలవాటు కూడా ఉంది అంటే అమ్మాయి ఎలా యాక్సెప్ట్ అంటే చేస్తే? నిజాయితీగా చెప్పేశాడు, ఆనెస్టీగా. ఓకే. ఒక ప్రపోజల్ ఎప్పుడు అంటే నేను ప్రేమిస్తున్నాను అనడంలోనే ఒక ఆనెస్టీ ఉంది చూడండి. అదే ఆనెస్టీ నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను, ఎందుకు ప్రేమిస్తాను, ఎలా చూసుకుంటాను చెప్పడంలో కూడా నిజాయితీ ఉండాలనుకున్నానండి. ఈడ అంతే, అన్ని ఆలోచించే క్యారెక్టర్ కాదండి. ఆడికి అనిపించింది ఇలా ఈ అమ్మాయి చెప్పేస్తే ఏంటి, ఒక క్లారిటీ ఉంటుంది ఈ అమ్మాయి కూడా అని. ఆ నిజాయితీ అండి ఆ ప్రపోజల్లో. ప్రేమ ఎంత నిజాయితీ అని మనం నమ్ముతాము అంటే ఈ కాలంలో దొరకట్లేదు అనుకోండి. అందుకే సినిమా కూడా టైం జోన్ షిఫ్ట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అది. 95కి వెళ్ళి కథ చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు లవ్లో అంత నిజాయితీ లేదు, ఆనెస్టీ లేదు. అప్పుడు ఉండే కదా. సో ఆ ప్రపోజల్ కూడా ఆనెస్టీగా నాకు ఈ ఉన్నాయి అలవాట్లు, ఈ అలవాట్లు ఉన్నాయి అని చెప్పడంలో ఉంటుంది చూడండి. నిజాయితీగా చేద్దాం ఈడ అంతే, ఈ నిజాయితీగానే మాట్లాడతాడు, లేయర్స్ ఉండవు వీడికి అన్నది ప్రజెంట్ చేయడం కోసమేనండి. అంతే తప్ప ఏంటంటారు ఒక పైత్యం చూపించాలని మాత్రం కాదండి. అంటే ఇలా చెప్తే మనకి కాంట్రవర్సీ అవుద్ది, ఇలా చెప్తే యూత్ కి అట్రాక్ట్ అవుతుంది, అది ఏం కాదండి. ఎటువంటి ఫిల్టర్స్ ఈ క్యారెక్టర్ ఇదని చెప్పడం తప్ప దీనివల్ల స్కోర్ చేసుకుందా ఎక్స్ట్రాగా అదేం కాదు. వీడి నిజాయితీ ఇలా ఉంటుంది, వాడికి లేయర్స్ ఉండవు, వాడు మాట్లాడితే ఇలాగే మాట్లాడతాడు, అవతల ఎవరున్నా కానీ ఇలాగే మాట్లాడతాడు వీడు అనే అది ఎసెన్స్ చెప్పడం కోసం. కాంట్రవర్సీ చెయ్యేద్దాం, కిక్కిద్దాం అదేం కాదండి. అదేం కాదు. ఓకే ఓకే. సో డైరెక్టర్స్ అనేవాళ్ళు స్టోరీ రాసుకునేటప్పుడు మన రియల్ లైఫ్ నుంచి ఇన్సిడెంట్స్ ఏమైనా తీసుకొని కూడా స్టోరీలో యాడ్ చేసుకుంటారు. అలా మీరు ఏమైనా యాడ్ చేశారా? ఉంటాయండి, చాలా యాక్టర్స్ వాళ్ళకి. ఓకే. కొన్ని ఇలా బతకాలనుకుంటాం కదా కొన్నిసార్లు, అలా ఈడు బతికితే ఎలా ఉంటుంది అన్నది కూడా ఉంటుంది. ఏమైనా కొన్ని సీన్స్ చెప్తారా? అట్లీస్ట్ మేము సినిమా చూసినప్పుడు ఆహా ఓకే ఇది సుబ్బు గారి లైఫ్ లో జరిగింది. ఎడిట్ రూమ్కి వచ్చి సినిమా చూపించేస్తాను, సీన్ చెప్పలేదు, మీరు డైరెక్ట్ గా ఎడిట్ రూమ్కి వస్తే సినిమా చూపించేస్తాను. ఎడిటర్ సరే వస్తాను, ఇంటర్వ్యూ అయిపోయాక డెఫినెట్ గా అండి. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఎవరు చూసినా నచ్చుతుంది సినిమా. ఓకే, నైస్. అండ్ మీరు నాకు చెప్పారు కదా ఈ స్టోరీ వచ్చేసి 1995లో జరిగిన స్టోరీ అని అంటున్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా 1990s 1980s అంటే ఒక 15-20 years బ్యాక్ వే వస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూపించడానికి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సబ్జెక్ట్ ఏం లేదా? ఇప్పుడు అంటే ఇది రైట్ అందించే స్టేట్మెంట్ కూడా రైట్. ఇప్పుడు జనాలు మనుషుల కన్నా ఫోన్లతో ఎక్కువ మాట్లాడుతున్నారండి, ఎక్కువ దాంతో స్పెండ్ చేస్తున్నారు. ఏం కథలు పడుతున్నా ఏం చెప్పినా అవి అంత ఎమోషన్ ఉండట్లేదు. చెప్పొచ్చు ఇప్పుడు కూడా దీంట్లోంచి కూడా వెతుక్కుని చెప్పాల్సి వస్తుంది. ఫోన్లో కాకుండా మనుషులతో మాట్లాడే కథలు ఏముంటాయి అని చెప్పాల్సి వస్తుంది చూడండి. అది ఎక్కువ అయిపోయి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వెనక్కి వెళ్తున్నారు. మనుషులతో ఎక్కువ ఇంటరాక్షన్ అప్పుడే కదండి ఉండేది. ఓ మనిషి మాట్లాడుకునేది, నిజంగా ఫీల్ అయ్యేది, వెయిట్ చేసేది. ఇంకోటి ఏంటంటే జెన్యున్గా ఉండేవి ఎక్కువ క్యారెక్టర్స్ అప్పుడులో ఉండేవి అని అనుకుంటున్నారేమో నా ఫీలింగ్ అండి. అందరు ఫిల్మ్ మేకర్స్ ఎందుకు వెనక్కి వెళ్ళే కథ చెప్తున్నారంటే ఈ ఫోన్ అనే ఎలిమెంట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు కథలు చెప్పాలన్నా కూడా మీరు చెప్పండి, నిజంగా రోజుకి మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంతసేపు చూస్తున్నారు, షార్ట్స్ ఎంతసేపు చూస్తారు, ఇవన్నీ మీకు మీరే అనలైజ్ చేసుకుంటే అసలు కథలు ఎప్పుడు పుడతాయండి? ఇంకా ఎక్కువసేపు ఫోన్లోనే ఉంటే అందువల్ల అన్ని ఆ ఫీలింగ్. ఓకే, ఇంకో 10 years దాటితే ఇంకా మన జనరేషన్లో చూపించడానికి ఏమీ ఉండదు. అదే అండి చాలా 90s జనరేషన్ అనేది ఏదో రన్ అవుతుంది చూడండి, మెమరీస్ వీఆర్ లూజింగ్. మన 90s అని కమిటీ కుర్రాల్లో కూడా సాంగ్ ఆ రోజులు మళ్ళీ రావు అనే సాంగ్ ఎందుకు నచ్చిందంటే అది మిస్ అవుతున్నారు చాలా మంది. సో అందుకే వెళ్తున్నారు అందరూ వెనక్కి, ఇక్కడ ఫోన్ల వల్లే, ఫోన్ అనే దరిద్రం వల్లే. ఓకే. అండ్ అందులో ఇందులో మూవీలో ప్రసాద్ బెహ్రా కూడా ఉన్నారు. సో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి ప్రసాద్ బెహ్రా క్యారెక్టర్. ఓకే, అంటే త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటాడు. కామెడీయా లేకపోతే? కామెడీ కాదు, కామెడీ క్యారెక్టర్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో కామెడీ లాగా ఇది ట్రాక్లు అలా ఏమి ఉండవండి, అన్ని క్యారెక్టర్స్ లాగే ఉంటాయి. ఫన్ వచ్చినా క్యారెక్టర్స్ మధ్యలో నుంచి వస్తుంది, ఏదన్నా వచ్చినా ఎమోషన్ వచ్చినా క్యారెక్టర్స్ మధ్యలోగా ఉంటుంది తప్ప సెపరేట్ లా ఉండదు. సిచ్యువేషన్ గానే ఉంటుంది, ఫన్ ఉన్నా కానీ ట్రాక్ ఉండదు, సెపరేట్ ట్రాక్ లాగా ఉండదు.
ఓకే. ప్రసాద్ బెహ్రా చాలా బాగా చేశాడండి సినిమాలో. కమిటీ కుర్రాళ్ళలో తనకి ఎంత మంచి పేరు వచ్చిందో, ఐ హోప్ ఈ సినిమాతో కూడా దానికి కొంచెం ఇంకా ఎక్కువ పర్సంటేజ్ తనకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే. ప్లస్ అంకిత్ కూడా ఉన్నారు, అంకిత్ కోయా. తను కూడా చాలా మంచి యాక్టర్. తను కూడా మీకు చూసుంటే కనుక మన ఆయిలో కూడా చాలా బాగా చేశాడు అంకిత్. అవును, చాలా మన సినిమాలో కూడా చాలా మంచి రోల్ చేశాడండి. తర్వాత రోషన్ అని అబ్బాయి ఇప్పుడు అప్కమింగ్ గాడు, డెఫినెట్ గా ఫ్యూచర్ లో హీరో అయ్యే మెటీరియల్ రోషన్ కూడా. ఎందుకు అనిపించిందంటే స్వాగ్ లో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు రోషన్. చిన్నప్పుడు శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ భలే పుల్ ఆఫ్ చేశాడు. మన దాంట్లో కూడా వత్సల్ మళ్ళీ యంగర్ వర్షన్ వత్సల్ మళ్ళీ చాలా బాగా చేశాడండి. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు, హరితేజ గారు, ప్రవీణ్ అన్న, రావు రమేష్ గారి గురించి నేను సెపరేట్ గా చెప్పాలి. ఆయన గురించి ఇలా చిన్న 2-3 ముక్కలు చెప్పాలి. అంటే రమేష్ రావు గారి క్యారెక్టర్ త్రూ అవుట్ మూవీ ఉంటుందా, లేకపోతే పర్టికులర్ క్యారెక్టర్ అలా వచ్చేది? లేదు, ప్రతి క్యారెక్టర్ త్రూ అవుట్ ఫిల్మ్ ఉంటుందండి. వాళ్ళు స్పేస్ తక్కువ ఉన్నా త్రూ అవుట్ ద ఫిల్మ్ వాళ్ళు ఉన్నారు సినిమాలో అన్న వైబ్ అయితే ఉంటుంది. ఓకే. ఆ లేయర్ని మనం మోస్తూనే ఉంటాం. దాని తాలూకు ఇంపాక్ట్ కానీ ఇంప్రెషన్ కానీ అది రన్ అవుతూ ఉంటుంది సినిమా చూసేంత వరకు. అలా ప్రతి క్యారెక్టర్. నైస్. సో December 20th మూవీ రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు పుష్ప రిలీజ్ అయింది, మీకు తెలుసు. అంటే మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని ఏమైనా అనుకుంటున్నారా? సినిమా బాగుంటే ఎఫెక్ట్ ఉండవండి. సినిమా బాగోకపోతే ఇంకా ఆ పుష్ప అని కాదు, ఇంకోటని కాదు, మన సినిమా బాగుంటే ఆడుతుందండి. ఓకే. మీ కాన్ఫిడెన్స్ చూస్తే కనుక ఖచ్చితంగా హిట్ కొడతారని అనిపిస్తుంది. నేను అనుకున్న సినిమా తీసినప్పుడు అనిపిస్తుంది చూడండి, ఓకే మనం ఎక్కడో తుని నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చి డైరెక్టర్ అవ్వాలనుకున్నాం. షోలో బ్రతికి షో బెటర్తో డైరెక్టర్ అయిపోయాం. తర్వాత మళ్ళీ ట్రావెల్లో డైరెక్టర్ అయితే అయిపోయాం, కానీ ఇంపాక్ట్ ఇచ్చే డైరెక్టర్ అవ్వాలి కదా అనిపించిన తర్వాత ఇలాగే తీయాలి ఒక సినిమా అనుకున్నప్పుడు ఆ సపోర్ట్ ప్రొడక్షన్ రాజేష్ గారి దగ్గర నుంచి కావచ్చు, హీరో గారి దగ్గర నుంచి కావచ్చు, మిగతా అన్ని టెక్నీషియన్స్ దగ్గర నుంచి కావచ్చు, ఆ సపోర్ట్ దొరికేసిన తర్వాత అనుకున్న సినిమా తీసామే. ఇంకా రిజల్ట్ ఏమో ఏదైనా జరగచ్చు, బట్ అనుకున్న సినిమా తీసానన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అదైతే ఉందండి. అంతేగాని అంటే నెక్స్ట్ లెవెల్ సినిమా తీసా, అసలు నెవర్ బిఫోర్ సినిమా తీసా, ఈ నేను చెప్పాలనుకుంటలేదు. అది ఎవరు చెప్పినా అది జరగాలంటే జరుగుతుంది తప్ప మనం చెప్తే జరిగే సీన్ లేదండి. మనం అనుకున్న సినిమా తీయాలి, అది జరిగితే బోనస్ అంతే. అందువల్ల నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమాలో. ఓకే. సో త్రూ అవుట్ మూవీ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కాన్ఫిడెంట్గా సినిమా తీసానని అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చెప్తుందంతా మీరు వెళ్ళలేదా? విన్నాను. ప్రిపేర్ అవుతున్నాను నెక్స్ట్. అలా కాదు, నా క్వశ్చన్ ఏంటంటే, లేదు నేను అనుకున్న కొంతమంది డైరెక్టర్స్ అనుకున్న అవుట్పుట్ రావడానికి చాలా కష్టపడతారు, కొంతమంది అందరూ కష్టపడతారు. ఎస్, బట్ ఏంటంటే కొన్నిటి దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అలా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు సినిమా కంప్లీట్ చేశారా? 100% మీరు అడిగిన దానికి 100% నేను కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్న సినిమా తీశానండి. ఓకే, డెఫినెట్గా. సో 20th మూవీ రిలీజ్ అవబోతుంది, ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సినిమా చూడండి, నచ్చితే నలుగురు చెప్పండి. December 20th బచ్చలమల్లి సినిమా చూడండి, మీకు నచ్చిందంటే నలుగురు చెప్పండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో December 20th మీకు మంచి హిట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.